నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలోకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల్లో కూడాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ పరిశ్రమల పేరుతోటి, ప్రాజెక్టుల పేరుతోటి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వలన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియనటువంటిది కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడాను ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చేసేటటువంటి క్రమంలో ఆ రాష్ట్ర పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకునేటువంటి నిర్ణయాల వలన ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలే కానీ ప్రజలను నష్టపరిచే విధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం వలన పెద్ద ప్రయోజనం ఉండదు. తప్పనిసరిగా ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకతనే కూడగట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అభివృద్ధి పేరుతో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడాను దాదాపుగా అదే క్రమంలో ఉన్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే రేపల్లె నియోజకవర్గంలో నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలో ఈ మధ్య వైజాగ్లో జరిగినటువంటి పార్ట్నర్ సమ్మిట్లో ఒక ఫార్మా పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఈ మధ్య బయటకు వస్తుంది. దిండి పరిసర ప్రాంతాలన్నీ కూడాను పూర్తిగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో 2006లోనే ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫార్మా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కొంతమంది ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ రావడం జరిగింది ఆ రోజుల్లో. ఆ రోజు ఆ ప్రాంతంలో నేను శాసనసభ్యుని ఉన్న క్రమంలో నన్ను కలిసినప్పుడు కానివ్వండి, ప్రభుత్వాన్ని కలిసినప్పుడు కానివ్వండి, మేము స్పష్టంగా మా స్టాండ్ ఒకటే చెప్పాం. అది పూర్తిగా తీర ప్రాంతం, మత్స్య సంపద మీద, మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఆక్వాకల్చర్ మీద ఆధారపడి బ్రతికేటటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉన్నాయి. పైపెచ్చు ఆ ప్రాంతం మొత్తం కూడాను తీర ప్రాంతం అయ్యండి, ఫిషింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ తోటి ఉన్నటువంటి ఏరియాలు. ఈ ఫార్మా అనేటువంటిది ఫిషింగ్ ఇండస్ట్రీకి దాని రిలేటెడ్ అనుసంధానంగా ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటి కూడా బద్ధశత్రువు లాంటిది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పని ఆ రోజు మేము నిర్బంధంగా తిరస్కరించాము. ఫార్మా ఇండస్ట్రీస్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. కాదు ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ఫిషింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేదనుకుంటే అదర్ దాన్ ఫార్మా కాకుండా ఇతర ఇండస్ట్రీస్ ఏ వచ్చినా కూడాను ఈ ప్రాంతాల్లో 10 మందికి ఉపాధి కలుగుతుందంటే తప్పనిసరిగా మేము స్వాగతిస్తామని చెప్పి ఆ రోజు వాటిని అన్నింటినీ కూడా మేము బ్లంట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కాలానుగుణంగా వ్యాంపిక్ రావటం, ప్రపోజల్ రావటం 2009లో. వ్యాంపిక్ అనేటువంటి దాని పోర్టు అనుసంధానంగా కొన్ని పరిశ్రమలు కాబట్టి దాన్ని ఆ రోజు మేము స్వాగతించాం. తదనంతరం జరిగిన పరిణామాల్లో అది కొంచెం రాజకీయ వివాదాల్లో ఇదవటం వలన కొంతకాలం అది వెనకబడినప్పటికి కూడాను గతంలో 2006లో ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీస్ పెడతామని ఆ రోజు నా దగ్గరకు వచ్చి వెళ్ళారో అదే టీమ్స్ మళ్ళా అనుకోకుండా ఈ మధ్య దిండి ప్రాంతంలో అదే ప్రాంతంలో ఫార్మా ఇండస్ట్రీస్ని పెడతామని చెప్పేసి ముందుకు తెర మీద రావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక విధంగా చెప్పాలంటే ఫార్మా సమ్మిట్ జరిగి కూడా మోస్ట్ ఆఫ్ 1 మంత్ కూడా కాలేదు, కంప్లీట్ కుడియడానికి అంతే అవుతుంది. ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు వచ్చేసినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు వచ్చేసినాయి, అన్ని రకాల అనుమతులు వచ్చేసినాయి. మేము భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమలు ప్రారంభించటం అనేటువంటి పందాలో కొంతమంది ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ పర్సన్స్ ఆ ప్రాంతాలన్నీ కూడా వచ్చి చూసి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక మేము చెప్పేది ఒకటే, ఏ పరిశ్రమ పెట్టాలన్నప్పుడు కూడాను ఆ పరిశ్రమ యొక్క
తీరుతెన్నులేంటి, ఆ పరిశ్రమ పెట్టడం వలన ఆ ప్రాంత ప్రజానీకానికి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుంది, ఆ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలకు ఈ విధమైన నష్టాలు జరుగుతాయి అనేటువంటిది ఆ ప్రజలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏం జరుగుతుందో మాకైతే అర్థం కాని పరిస్థితి. ఇది ప్రభుత్వ ప్రేరణతోటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారా, ఏం చేస్తున్నారని కూడా అంతుపట్టిన విషయాలు అక్కడ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఫార్మా అనేటువంటి పదంతో ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఏ పరిశ్రమనైనా కూడా ఆ ప్రాంత ప్రజలుగా, ఆ ప్రాంత ప్రజలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. టోటల్గా ఫిషింగ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఫిషింగ్ యాక్టివిటీ ఎక్కువ కాబట్టి దానికి అనుసంధానంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయండి, దాన్ని మేము స్వాగతిస్తాం. అంతేకాకుండా ఈ ఫార్మా ఇండస్ట్రీ పేరుతోటి తెరవరకు జరుగుతున్నటువంటి ఆ తంత్రాంగాన్ని మొత్తాన్ని కూడాను బహిర్గతం చేయమని అడుగుతున్నాం. మీరు అసలు నిజాంపట్నం దిండి పంచాయతీ పరిధిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఏం పెట్టాలనుకుంటున్నారు, దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించి కానివ్వండి, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు పదే వచ్చి ఆ ప్రాంతాలన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి వెళ్తూ ఆల్మోస్ట్ అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి అనేటువంటి భావన కల్పిస్తున్నారు ఆ ప్రాంతాల్లో. ఏదైనా జరిగినప్పుడు బహిరంగంగా ముందుకు రావాలే కానీ ప్రజలతో సంబంధం లేకుండా ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకుని ప్రజలు ఎవరైతే వ్యతిరేకించి వచ్చినప్పుడు కూడా ఉక్కుపాదంతో, అధికార మదంతో, అధికార దాహంతో, మాకున్నటువంటి పోలీసు బలంతో ఎవరు నోరెత్తినా కూడా మేము వాళ్ళని అణగతొక్కుతాము, ప్రభుత్వ నిర్ణయాలే ఏకపక్షంగా మేము తీసుకుని వెళ్ళిపోతాము, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదనే పందాల్లో జరిగితే మాత్రం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజలు తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిశ్రమల పేరుతో, అభివృద్ధి పేరుతో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా ప్రజాభిప్రాయానికి భిన్నంగానే, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగానే జరుగుతున్నాయే కానీ ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏది కూడా కనిపించట్లేదు. సో ఈ క్రమంలో దిండి ఫార్మా కెమికల్స్ పేరుతోటి ఏదైతే ప్రభుత్వ పరంగా జరుగుతున్న విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేయండి. అంతేకాకుండా ఫార్మా పేరుతో జరుగుతున్నటువంటి ఈ తతంగం మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టి మత్స్య సంపదకు అనుకంతంగా లేకపోతే దరదారి ఇండస్ట్రీస్ని ఏవైనా కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు ఆలోచన చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాన్ని తప్పనిసరిగా మేము ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కూడాను, మరి ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు మా పార్టీ తరఫున మేము అందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటే ఆ ప్రాంతంలో శాసనసభ్యుడిగాను మంత్రిగాను పనిచేసినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు ప్రజల పక్షాన నిలబడతాడు. ఆయనకు అండగా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ యావత్తు కూడా నిలబడి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఫార్మా ఇండస్ట్రీ వస్తే అక్కడ భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ ఇండస్ట్రీ అంటే ఆక్వాకల్చర్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. కేవలం ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, మిగతా వర్గాలు కానివ్వండి జీవనాధారంగా ఉంది. అది మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజల యొక్క పరిరక్షణ కోసం మరి మోపిదేవి వెంకటరమణ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఆలోచన చేసి అక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెట్టేటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎక్కడో ఎడారి ప్రాంతంలో, జనసంచారం లేని ప్రాంతంలో ఫార్మా ఇండస్ట్రీ పెట్టి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. అంతేగాని గ్రామాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్యలో, అట్లాగే ఆక్వాకల్చర్ చేసుకునేటువంటి పొలాల మధ్యలో తీసుకొచ్చి ఫార్మా ఇండస్ట్రీని పెట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని
కలుషితం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో ఏది చేయకూడదో, ప్రజలకి ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తారో అటువంటి ఇబ్బందికరమైనటువంటి పనుల్ని, కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది పరిపాటిగా మారినటువంటి వైనం వాళ్ళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ దిండి ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో అమాయకులైనటువంటి మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. అమాయకులైనటువంటి ప్రజానికం ఆడ కూలీ నాలి చేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోపక్క ఆక్వాకల్చర్ సంబంధించి ఇవాళ చెరువులు విపరీతంగా వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం దురాలోచనతో ఇవాళ ఆక్వాని అక్కడ పెట్టాలనే తలంపుతోనే అత్యంత రహస్యంగా, సహజంగా ప్రజాభిసేకరణ చేసిన ప్రజల అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఓపెన్గా చేయాలా. ఎవరో అధికారులు వస్తూ ఉన్నారు, రాసుకుంటా ఉన్నారు, పోతా ఉన్నారు. ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వాళ్ళు ఏమి రాసుకుంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారి నేతృత్వంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన. తప్పనిసరిగా ప్రభుత్వ నిర్ణయంలో మార్చుకోవాలా, లేకుంటే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.